హాయ్. అక్రమార్కుల అవినీతి పరుల గుండెల్లో నిద్రపోయే సాహసి, నీతి నిజాయితీకి పెట్టింది పేరు. మహిళలు పిల్లల విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈస్ విత్ మీ ఆన్ మై షో టుడే. ఐ హ్యావ్ విత్ మీ సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్. హలో సార్, హౌ ఆర్ యు సార్? నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ద అమౌంట్ ఆఫ్ వర్క్ యు ఆర్ డూయింగ్ సార్, ఇట్ ఇస్ అమేజింగ్. ఎడవడం ఇంకా ఉద్యోగం వచ్చాను కదా, సంథింగ్ యు హావ్ టు డు. I know, but still, sir, it's like, it's really, I appreciate you for whatever you are doing, sir. I really Thank you, from the bottom madam. of my heart. Yeah. Thank you, madam. Thank you. సార్, కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి, కోవిడ్ పాండమిక్ లో మనం ఇరుక్కున్నప్పటి నుంచి, అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 5 months అవుతుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో పోలీస్ కూడా ఉన్నారు. సో వెన్ యూ ఇనీషియలీ స్టార్టెడ్ ఆఫ్ సార్, హౌ వాజ్ ఇట్ సార్? అది ఎట్లా అంటే టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్? ఎందుకంటే జనాల్ని ఇంట్లో ఉండమని చెప్పడం చాలా తేలిక, బట్ వాళ్ళని కంట్రోల్ చేయడం అన్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అది ఎంత ఛాలెంజింగ్ సార్ ఇనీషియల్ 1 or 2 months? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనము అందరికంటే పోలిస్తే, అంటే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చూస్తే, ఆంధ్ర రాష్ట్రం కూడా చూస్తే, మన దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అది కాకుండా మనకు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా మన ఐటీ కారిడార్ ఉండటంతో కూడా మనకు ఎక్కువ మంది వస్తారు. ఇనిషియల్ గా మనం February 15th 20th సుమారు ఒక సస్పెక్టెడ్ కేసు వచ్చింది మన రైజా మైండ్ స్పేస్ లో. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పుడు మనకు చాలా ప్యానిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం ప్యానిక్నెస్, కేసెస్ ఎక్కువైనా కానీ అంత సీరియస్నెస్ తగ్గిపోయింది. కానీ అప్పుడు ఏం లేనప్పుడు చాలా సీరియస్ ఉండింది. సో అది ఒక ఛాలెంజ్. ఐటీ ఇండస్ట్రీ సిఇఓస్ తో మాట్లాడము, వాళ్ళ ఎండీస్ తో మాట్లాడము, అక్కడ ఉన్న ఎంప్లాయీస్, హెచ్ఆర్ హెడ్స్ తో మాట్లాడము. లక్కీగా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటుంది. ఇది ఒక మధ్యవర్తి, ఒక ప్లాట్ఫామ్ ఇండస్ట్రీకి, మనకు, గవర్నమెంట్ కి. సో వాళ్ళ ద్వారా అందరినీ పిలవడము, వీడియో కాన్ఫరెన్సింగ్ చేయడము, వాళ్ళందరూ కూడా అడ్రస్ చేయడము. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఉండడంతో చాలా మంది బయట నుంచి రావడంతో అందరిని కూడా స్క్రీనింగ్ చేయాలని చెప్పి ఒక గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్న తర్వాత మన ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్, జిఎంఆర్ స్టాఫ్, మన పోలీసు, రెవెన్యూ, లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిసి అక్కడ ప్రతి వాళ్ళని కూడా స్క్రీన్ చేయడము. అప్పుడు కొంతమందిని క్వారంటైన్ పంపడము, మళ్ళీ వాళ్ళు ఎవరెవరు వెళ్తారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు స్క్రీనింగ్ చేయడము. అది పెద్ద ఛాలెంజ్ అనిపించింది. బికాజ్ ఇక్కడ మనకు మంచి సిస్టమ్ ఉండడంతో, ఇక్కడ మంచి మన కలెక్టర్, మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడంతో అదంతా స్ట్రీమ్ లైన్ అయిపోయింది. మీరు అన్నట్లు అప్పుడు డెఫినెట్లీ బికాజ్ అప్పుడు లాట్ ఆఫ్ ప్యానిక్నెస్ అయింది, ఎక్కడ నుంచి వైరస్ ఏమనేది. సో బట్ నెవర్లెస్ మన వాళ్ళు బాగానే, ఎందుకంటే తెలుసు మనము ముందుంటాను, ఏదో రోజు ఎఫెక్ట్ కావాల్సిందే, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అందరు కూడా. ఎందుకంటే అప్పుడు చాలా ప్రికాషన్ తీసుకున్నారు మన వాళ్ళు. చాలా మనము మాస్క్ వేసుకోవడము, ఫేషియల్ గార్డ్ వేసుకోవడము, ప్లస్ మనకు గ్లౌజ్, శానిటైజర్స్, మంచి ఫుడ్ ఇవ్వడము, అదంతా చేసినా బట్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ డౌట్స్ దట్ ఎక్కడో మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ మధ్యలో కూడా కొంతమందికి జలుబు రావడము, జ్వరం రావడంతో కూడా ఏదో వచ్చేసిన అని కూడా చెప్తారు. కానీ బట్ మన వాళ్ళు చాలా ధైర్యంగా ఓవరాల్ దేశంలో, బట్ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పోలీస్ ఆఫీసర్ బాగా చేశారు. ఈవెన్ లాక్డౌన్ టైంలో కావచ్చు, పోస్ట్ లాక్డౌన్ కూడా, అన్లాక్ టైం కూడా దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ దే వర్క్. అంటే మనము 3-4 భాగాలుగా మనం ఈ ఒక డివైడ్ చేయవచ్చు. అంటే మనకు ఫస్ట్ ఇప్పుడు ఏమైందంటే, మనము ఈ లాక్డౌన్ టైంలో మనము ఎట్లా ప్రజల్ని మీరు అన్నట్లు ఎట్లా లోపల ఉండండి అని చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. తర్వాత మనకు వీళ్ళందరూ కూడా మాస్క్ వేసుకోవడము, మనము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అది ఒక పెద్ద ఛాలెంజ్ అయిందండి. ఇక్కడ ఉన్న డిసిప్లిన్ తెలియదేముంది, మన దేశంలో, రాష్ట్రంలో ఉన్న డిసిప్లిన్, వాళ్ళందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చెప్పడం, మాస్క్ వేసుకోవడం చెప్పడము, బయట రావద్దని చెప్పడము. ఎందుకంటే చాలాసార్లు నేనే పర్సనల్ ఫీల్డ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పంజగుట్ట మనిషి ఒక టాబ్లెట్ కోసం గచ్చిబౌలికి వస్తున్నారు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ హిమ్ టు కమ్. ఒక మనిషి, ఇంకోటి ఫన్నీ అంటే, ఒక 1/2 kg ఆనియన్ పట్టుకొని మొత్తం మన ఐటీ కారిడార్ అంతా తిరుగుతున్నారు. ఏమంటే ఎవరు చూసినా ఆనియన్ కోసం, గోధుమ పిండి కోసం ఒకళ్ళు. సో ఇట్లా సో అట్లా చాలా మంది చేసేది.
దాని తోడుగా మళ్ళీ మన వెల్ఫేర్ కూడా మనం చూసుకోవాల్సింది. మన వాళ్ళు కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు, అది డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళు కూడా బాగుండడము, అది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. ప్లస్ తర్వాత ఇది పేషెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు బాగా అయినా కదా, అంత ముందు ఇనిషియల్ ఉన్నప్పుడు మనం పేషెంట్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళు కౌన్సిలింగ్ చేయడము, ప్లస్ వాళ్ళని క్వారంటైన్ చేయడము, ప్లస్ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం, అది ఒక పెద్ద పని అయింది. సో దీన్ని అంతా ఒక మల్టిపుల్ వర్క్స్ తోని మన వాళ్ళు బాగా చేశారని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు ధైర్యంగా చేశారు, ఇప్పుడు కూడా మన వాళ్ళు ధైర్యంగానే ఉద్యోగం చేస్తున్నారు. యా సార్, బట్ ఇనీషియల్ గా అందరికీ ఉన్నట్టు ఐఎమ్ షూర్ కాప్స్ కూడా దే హ్యావ్ దేర్ ఫ్యామిలీస్, దే ఆర్ ఆల్సో వరీడ్, వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండండి అని అందరికీ మనం చెప్తూ వచ్చాము. బట్ కాప్స్ ఆర్ ఆన్ డ్యూటీ, అంటే డాక్టర్లు, పోలీస్ వాళ్ళు అన్నది కంపల్సరీగా దే హ్యావ్ టు బి ఆన్ డ్యూటీ. సో దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఆ పరిస్థితిలో హౌ డిడ్ యూ మోటివేట్ దెమ్ సార్? అంటే ఎవరికైనా ప్రాణం అంటే ప్రీతే కదా సార్, హూ డజంట్ లైక్, ఎవ్రీబడి ఈస్ వరీడ్ అబౌట్. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు ఈ దేశము, ఈ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కూడా ఎన్నో ఛాలెంజెస్ చూసింది. అంతకుముందు ఎక్స్ట్రీమిజం చూసాము, టెర్రరిజం చూశాను, కమ్యూనిజం చూశాను, ఎన్నో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూశాను, ఎన్నో ఛాలెంజెస్ చేసిన ఈ పోలీస్ యంత్రాంగము మళ్ళీ ఇది కూడా ఒక కొత్త ఛాలెంజ్ మనకు. సో తెలుసు, మనకు కూడా మన అడవిలో పోయానంటే మనం ఏమాదిరి కావచ్చు, అది ఇక్కడ పరిస్థితి కూడా మనం ఫీల్డ్ దిగిన తర్వాత ఏమాదిరి కావచ్చు. సో మనం బికాజ్ మనం ఇన్ని ఛాలెంజెస్ కూడా మనము ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో మంచి భద్రత, మంచి శాంతి ఉందంటే అది మన ఫ్యామిలీ వాళ్ళకి చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ సపోర్ట్ వల్లనే మనము చేయగలిగాను. ఈ టైం కూడా వాళ్ళు మనకు ముందు ఉండి, ఎందుకంటే తప్పదు మనకు కానీ, డాక్టర్స్ కానీ, మన రెవెన్యూ స్టాఫ్ కానీ, మన హాస్పిటల్ స్టాఫ్, ఎమర్జెన్సీ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా బయట రావాల్సిందే. మనం బయట రాకపోతే ఎవరు విన్నారు ఇంకా. సో అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ కూడా తెలుసు, బట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మనం చెప్పడం జరిగింది, మనం ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నాం. మన వాళ్ళు కూడా మనం చాలా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవ్వడం జరిగింది, ఫుడ్స్ ఇవ్వడం జరిగింది, మంచి వేరే ఫుడ్ ఇవ్వడం జరిగింది, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మనకు కూడా వాళ్ళు ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, కాన్ఫిడెన్స్ పెంచాలని కూడా మనం రకరకాల యూనిట్స్ కూడా మెజర్స్ తీసుకోవడం జరిగింది. భాగం కూడా వాళ్ళు కూడా తెలిసిపోయింది దట్ వీఆర్ టేకింగ్ కేర్ అనేది. వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత కూడా ఫ్యామిలీతో ఎట్లా బిహేవ్ చేయాలి, పోయిన తర్వాత వేడి స్నానం చేయాలి, బయటనే శానిటైజ్ చేసుకొని పోవాలి, పిల్లల నుంచి దూరం ఉండాలి, 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా చాలా రకాల కౌన్సిలింగ్ చేయడంతో కూడా వాళ్ళు కూడా అర్థమైంది. మనం కూడా డైరెక్ట్లీ కొన్నిసార్లు ఫ్యామిలీతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇట్లా ఇవ్వడంతో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ బాగానే అయింది. మన వాళ్ళు, మన డిపార్ట్మెంట్, గవర్నమెంట్ బాగా చూసుకుంటున్న ఒక ధైర్యం అందరిలో వచ్చింది. సో చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళు పనిచేయడం చేశారు. సార్, బట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే ఒక మాట చెప్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. ఏంటంటే పోలీసు వాళ్ళని, డాక్టర్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బికాస్ వాళ్ళకి ఏమన్నా అయితే అగైన్ ఎవ్రీథింగ్ సిస్టమ్ విల్ కొలాప్స్ అని. సో మీరు ఎట్టి బస్సులో బయటకు రావద్దు, ఎందుకంటే మీరు బయటకు రావడం వల్ల మైట్ ఇండైరెక్ట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ది పోలీస్ అండ్ ది డాక్టర్స్. సో అది చాలా ఖచ్చితంగా 1కి 10 సార్లు 100 సార్లు చెప్పారు ఆయన. సో ఈ ప్రాసెస్ లో మీ టీం, అంటే మీ కలీగ్స్ కానీ, మీ టీం కానీ, మీ సబార్డినేట్స్ కానీ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా సార్ ఈ ప్రాసెస్ లో, ఫస్ట్ మార్చ్ నుంచి ఏప్రిల్, మే ఆ టైంలో? అండ్ హౌ డిడ్ యు టేక్ కేర్ ఆఫ్ దెం? లాక్డౌన్ ఉన్నంత వరకు మనకు అంత పెద్ద రాలేదు. మనకి అన్లాక్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ అన్లాక్ నుంచి కొంచెం మన దగ్గర కూడా కేసెస్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ ఆఫీసర్స్ ఎఫెక్ట్ కావడంతో ఇక్కడ కూడా మన తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కూడా చాలా మంది ఆఫీసర్స్ అయినారు. చాలా మందిని కూడా మనం దగ్గర నుంచి చూడడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మనకు సపరేట్ వార్డ్ ఇచ్చేసి డాక్టర్స్ కేటాయించి బాగా చూసుకోవడం జరిగింది. మనకు తప్పదు ఇంకా, ఎందుకంటే మనం ఏమైతుందంటే మన ఏరియాలో ప్రికాషన్ తీసుకుని ఉంటే మన వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఆ ఏరియా నుంచి ఎఫెక్ట్ ఉండొచ్చు, అక్కడి నుంచి దే మైట్ క్యారీ వైరస్. అదే విధంగా లేదంటే ఆటోలో వస్తుంటారు, లేదంటే ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఉంటారు, ఫ్యూనరల్స్కి వెళ్ళి ఉంటారు, మ్యారేజ్కి, ఎక్కడి నుంచి వచ్చి కొంతమంది ఎఫెక్ట్ కావడం జరిగింది. బట్ అదృష్టవంతంగా అందరూ కూడా బాగున్నారు. దెర్ ఇస్ నో, ఎవరు కూడా సీరియస్నెస్ లేదు, అందరూ బాగున్నారు. ఓకే, సో హౌ డు యూ లుక్ ఎట్ ద హోల్ థింగ్ సార్? మీరు 5 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, హౌ సీరియస్ ఇస్ ద ఇష్యూ సార్? అంటే కరోనా నిజంగా అంత దారుణంగా ఉందా? బికాస్ నంబర్స్, కేసెస్ అయితే పెరుగుతున్నాయి, డెత్స్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి, ఒక గత నెలన్నరగా. ఈవెన్ ద డెత్ రేట్ ఈస్ ఆల్సో లిటిల్ ఇంక్రీజింగ్. బట్ హౌ సీరియస్ ఈజ్ ఇట్? మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాట్ డు యూ థింక్? బికాస్ అప్పుడు లాక్డౌన్ ఉండడంతో, పబ్లిక్ లోపల ఉండడంతో అంత పెద్ద మనకు స్ప్రెడ్ కాలేదు. ఎక్కడెక్కడ కొన్ని క్లోజ్డ్ ఏరియాలోనే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు బికాస్ అన్లాక్ కావడంతో, ఇంట్రాక్షన్ ఎక్కువ కావడంతో కూడా డెఫినెట్లీ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండింది. సిటీ కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు హైదరాబాద్ సెంట్రల్ ప్లేస్ కావడంతో చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది మన హైదరాబాద్ పైన డిపెండ్ కావడంతో కూడా చాలా మంది రావడం, ఇట్లా వాళ్ళు కూడా దే గో బ్యాక్ అండ్ క్యారింగ్ వైరస్.
దానివల్ల కూడా కొంచెం ప్రభావం అయింది. కొంత మన పక్క మహారాష్ట్ర స్టేట్ ఉంది, వైపు కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. సో అక్కడి నుంచి కూడా వచ్చే పబ్లిక్ తో కూడా మనకు కొంత స్ప్రెడ్ అయింది. బట్ నెవర్‌థెలెస్ ఇప్పుడు అంటే అల్టిమేట్లీ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ పర్సన్. ఎట్లా హౌ డు యూ లుక్ ఎట్ మీరు ఆ వైరస్ ని ఎట్లా మనము బచావ్ చేసుకోవాలి, మనము ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండొచ్చు, మనం శానిటైజ్ చేసుకోవడం ఉండొచ్చు, మాస్క్ వేసుకోవడం ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది నేను చూసింది ఏమిటంటే కొంచెం అజాగ్రత్త ఉంటే ఎక్కడో దగ్గర వాళ్ళు తగిలే అవకాశం ఉంది. నేను ఇంద్రుడు చంద్రుడు నాకేం కాదు, నేను వైరస్ ని చేస్తాననే ఆ స్థితి లేదు. మనం వీ హావ్ టు బీ సెక్యూర్డ్, వీ హావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఏదో ఒక టైంలో అంతకుముందు అలవాట్లేదు. ఇప్పుడు నా అంతకుముందు మనం అన్నట్లు పూర్వ శక అన్నట్లు, తర్వాత అన్నట్లు ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్ అనే పరిస్థితి వచ్చింది మన లైఫ్. అందుకు మనం ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం యాజ్ సచ్ వీ నెవర్ గెట్ ఇన్ టు దిస్ ఫిజికల్ యాక్టివిటీ, బట్ నౌ ఐ థింక్ వీ హావ్ టు ensure that we do some spend on our own self, body కోసం we have to do exercise, yoga. ఓకే, మన పోలీస్ కు మనకు అలవాటు ఉంది, వీ డూ ఇట్. బట్ పబ్లిక్ చాలా మందికి ఇది అలవాటు లేదు. టేకింగ్ గుడ్ ఫుడ్, డిసిప్లిన్ లైఫ్, మాస్క్ వేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడం, ఇదంతా ఐ థింక్ అంటిల్ వీ హావ్ అ డిసిప్లిన్ లైఫ్ లేదంటే ఇది ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు మనము జాగ్రత్త ఉండి ఎక్కువ అంటే మనం ఇనిషియల్ స్టేజ్ లోనే మనం ఐడెంటిఫై చేసి ఎస్ నాకు ఇది ఏదో అనిపిస్తుంది అని చెప్పి మనం జాగ్రత్త తీసుకుంటే ఏం కాదు, నాకేం కాదు, ఏం లేదు, నాకేం లేదు అన్నప్పుడే once it affects your lungs, then you are into serious problem. What I am seeing now, the cases when I am interacting with the doctors, with our own officers and with the patients who are coming, so that once if you allow it to go to the lungs, then it is going to damage the lungs. So we should ensure that it doesn't go to that stage, and whatever precautions are there, we have to take it, and we have to be mana plus adi positive mind. చాలా మంది ఈ పాజిటివ్ మైండ్ లేకపోవడం వల్ల ప్యానిక్నెస్ వల్లనే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, చాలా మంది ఇంకా 40 years కాలేదు, వాళ్ళు ప్యానిక్నెస్ ఏదో మనకు నా సాచురేషన్ లెవెల్ తగ్గిపోతుంది, నా బీపీ పెరిగిపోయింది అని చెప్పి కూడా చాలా మంది ప్యానిక్నెస్ అవుతున్నారు. అది ప్యానిక్నెస్ తగ్గించుకొని ఇది కూడా ఇట్ లైక్ ఎనీ అదర్ ఫ్లూ. ఎర్లియర్ ఫ్లూ వచ్చిందంటే మనము ఏదో సర్ది వచ్చిందంటే 6 days we used to be ఇంట్లో ఉండి ఎవరు కూడా దగ్గర రానివ్వదు. ఇదండి జస్ట్ ఎక్స్టెండెడ్ టు 14 days ఐసోలేషన్ ఉండాలి అంటే ఇట్స్ కంటేజియస్ అని చెప్పి. సో దాట్ ప్రికాషన్ వీ హావ్ టు టేక్, దెన్ ఓన్లీ విల్ సెక్యూర్. బట్ ఏమంటే అంతా మీరు వేరే దేశం చూస్తే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో మార్టాలిటీ రేట్ బాగా తక్కువ ఉంది. మనం అందరూ కూడా భయపడాల్సిన అవసరం ప్రజలు పాజిటివ్ గా ఉంది, ఇది అంతా ఫేస్ చేయవచ్చు మనం. ఓకే సార్, నాకు మీ గురించి తెలుసుకోవాలి సార్. ఇప్పుడు మీరు 5 నెలలుగా యు హావ్ బీన్ కంటిన్యూస్లీ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, యు ఆర్ మానిటరింగ్ ఆన్ ద రోడ్స్, యు ఆర్ లైక్ అన్ని చోట్ల మీరు ఉన్నారు. యాక్చువల్గా వి కెన్ యాక్చువల్లీ విజిబుల్లీ సీ యూ ఎవ్రీవేర్. సో హౌ కేర్ఫుల్ ఆర్ యూ సార్, బికాస్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ, మీరు కూడా ప్రతిరోజు యూ హావ్ టు గెట్ బ్యాక్ అగైన్ హోమ్. సో ఐ నో మీరు అందరికీ ఎట్లా చెప్తున్నారు, మీరు కూడా చాలా పాటించి ఉండుంటారు. బట్ స్టిల్ 5 months is not a joke, sir. Every day you have been in your duty. So how difficult, sir, what are the difficult times? I want to know that. Ante eppudaina you felt that okay naaku kuda effect ayindemo, did you get tested, sir, anytime? Did that happen in this? I got tested. I got tested twice. Okay, because of various reasons. Because manaku kuda em ayindante, because lot of people come and meet and go, including our officers. People who came and then later on after 2 days they got tested positive. Because of that also I had to get tested also. So lucky ga ippuda came ledu ante manamu, because people who have led a seasoned and a disciplined life, I think their immunity levels also will be little bit high. So mukyanga manamu police officers chuste, because we are used to that basic drill. ఆ డ్రిల్ ఉండడంతోనే మనము మనకు కొంచెం బాగానే ఉండేది. సో మనము రైట్ ఫ్రమ్ డే ఆన్, because we have been in the midst of this crisis, so we were also mentally prepared that itla manam undalani cheppi. Only thing that apart from doing yoga, spending time about half an hour 45 minutes on walking ledante edo manchi paatlu vinadamu, ledante manchi book chadavadamu, but otherwise taking good food and manchi healthy food teesukodamu, that's important. Fruits teesukodamu, vegetables teesukodamu, dry foods teesukodamu, and having food at the ఈ కరెక్ట్ టైం. చాలా సార్ పోలీసులో మనం అంటే ఉంటాను కానీ, బట్ రోజు ఏదో మనకు అయితేనే ఉంది కానీ, బట్ విల్ ట్రై టు స్టిక్ టు దట్ థింగ్. ప్లస్ ఇంటికి పోయిన తర్వాత కూడా మనము బాగా బయటనే శానిటైజ్ చేసుకొని స్ట్రేట్ అవే గోయింగ్ టు ది బాత్రూమ్, హ్యావింగ్ హాట్ వాటర్ బాత్, మళ్ళీ మనం వేసుకున్న బట్టలు కూడా అక్కడ వేడి నీళ్ళు వేసి అంతా మనం కడిగించిన తర్వాత మొత్తం క్లీన్ అయిన తర్వాతనే వీ యూజ్డ్ టు గో అండ్ హ్యావ్ ఫుడ్. చాలా రోజు కూడా మన పిల్లలు కూడా మనము దగ్గర రానియలేదు, ఎందుకంటే మళ్ళీ తెలియదు కదా అని చెప్పి. So these are the basic principles we followed.
సార్ ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒకటి ఇచ్చారు. అంటే ఈవెన్ ప్రధాన మంత్రి మన నరేంద్ర మోదీ దాన్ని చాలా ప్రొపగేట్ చేశారు కూడా. లైక్ హోమియోపతిలో, ఆయుర్వేదంలో దేర్ ఆర్ అ ఫ్యూ మెడిసిన్స్ లైక్ ప్రివెంటివ్ అని. మీరు కానీ మీ సిబ్బంది కానీ అదేమైనా తీసుకున్నారా సార్? లైక్ డిడ్ యు ఆల్ తీసుకున్నాం మనము, ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు? తీసుకున్నాం మనము. Yeah. అవునవును, ఆయుష్ ద్వారా మనకు వచ్చిన హోమియోపతి టాబ్లెట్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఆయుష్ నుంచి వచ్చిన చవన్ ప్రాషు మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చినారు, అవన్నీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు కూడా తీసుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే దట్ ఇట్ హెస్ బికమ్ అ ప్రాక్టీస్ నౌ. Right. నాకేమో బికాజ్ అర్లియర్ నుంచే నాకు ఈ చవన్ ప్రాష్ ఇదంతా తినే అలవాటు ఉండడంతో లేదు, కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో దట్ అట్లీస్ట్ దే నౌ ఇనిషియేటెడ్, మా వైపు నుంచి కూడా, కమ్యూనిస్టేట్ వైపు నుంచి కూడా మనం కూడా సప్లై చవన్ ప్రాషి, కొంత టాబ్లెట్స్, కొంత ఫుడ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ అట్లీస్ట్ దట్ ఇమ్యూనిటీ లెవెల్ ఒక లెవెల్ దాకా వస్తే అట్లీస్ట్ దే నాట్ గెట్ ఎఫెక్టెడ్. సార్, ఈ 5 months గా మేజర్ ఫోకస్ మీది అంతా కరోనా, కోవిడ్ అండ్ హౌ టు అడ్రస్ దిస్, ఆర్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ చేయాలి, ఎలా క్వారంటైన్ చేయాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండింది సార్. ఐ వాంట్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఈ టైంలో హౌ ఈస్ ద క్రైమ్ రేట్ సార్? మీరు ఏమైనా డిక్లైన్ చూసారా? ఒకవేళ ఉన్నా కూడా ఏ ఏ చోట్ల ఎక్కువగా మీరు గమనించారు క్రైమ్ రేట్ పెరగటం కానీ తగ్గటం కానీ? ఫర్ 2 months మీరు అనొచ్చు, మనం ఎప్పుడు ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నానో అప్పుడు చాలా కేసెస్ తక్కువ అంటే కదా, ఎక్సెప్ట్ అక్కడక్కడ కొన్ని యాక్సిడెంట్ కేసెస్ తప్ప ఎక్కడ కూడా పెద్ద కేసెస్ రాలేదు. ఈ అన్లాక్ లో డెఫినెట్లీ దేర్ హావ్ బీన్ అగైన్ ఇట్ ఇస్ బ్యాక్ టు నార్మల్సీ. మర్డర్స్ కావచ్చు, మన డోర్ హెరాస్మెంట్ కావచ్చు, లేదంటే మన అబ్యూజివ్, ఉమెన్ అబ్యూజివ్ కేసెస్ ఉండొచ్చు, థెఫ్ట్ ఉండొచ్చు, యాక్సిడెంట్స్. దట్ హస్ నార్మల్లీ ఇట్ హస్ అగైన్ బ్యాక్ టు నార్మల్సీ. బట్ ఓవరాల్ క్రైమ్ ఆల్సో హస్ తగ్గింది. Definitely it has reduced if compared to last 5 months ki, ఈ 5 months ki. Because of this the crime తగ్గింది. ఇప్పుడు కూడా అంత పెద్ద అనుకున్నంత లేదు, చాలా చోట్ల కూడా తగ్గింది. ఎందుకంటే పబ్లిక్ కూడా బయట వస్తలేరు, దే ఆర్ ఆల్సో నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు మెనీ ఇష్యూస్. సో దానివల్ల కూడా కేసెస్ బాగా తగ్గింది. సార్, మొదటి 2 నెలల లాక్డౌన్ టైంలో ఎక్కువగా ఈ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ నుండి చాలా డొమెస్టిక్ అబ్యూస్ కేసెస్ వచ్చాయని విన్నాం సార్. అంటే నాట్ జస్ట్ ఇన్ సైబరాబాద్, ఈవెన్ సైబర్ క్రైమ్ అయి ఉండొచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ ఎట్ హోమ్, హస్బెండ్ హెరాస్మెంట్, లేకపోతే ఈవెన్ ఇన్-లాస్ హెరాస్మెంట్. దిస్ హ్యాస్ బీన్ క్వైట్ అ నార్మ్. అంటే నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు చాలా వినిపించాయి ఇలాంటి కేసెస్ అని. అండ్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్గనైజేషన్స్ వేర్ కమింగ్ అవుట్. అండ్ ఈవెన్ మన దగ్గర కూడా మన స్వాతి లక్రా గారు వాళ్ళందరూ కూడా భరోసా టీమ్స్ ద్వారా దే హావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. సో వాట్ డిడ్ యూ సీ సార్? డు యూ అబ్జర్వ్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ అండ్ అరౌండ్ సైబరాబాద్? కొంచెం అంతా వచ్చినావు కొన్ని, బికాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో అందరు కూడా 4 గోడల మధ్యలో ఉండడంతో కూడా కొన్ని ఇష్యూస్ బయట డెఫినెట్లీ వచ్చినాం. మనం కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మనకు కూడా అనిపించింది. అందుకు మనము ఈ లాస్ట్ అబౌట్ 20 days 15 days బ్యాక్, బికాస్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ హ్యాపెనింగ్, మనం అందుకు సపరేట్ గా ఉమెన్ కోసమే మన సపరేట్ డయల్ 100కి వచ్చే కాల్స్ అంటే దాదాపు డయల్ 100కి వచ్చే కాల్స్ లో 40% ఆర్ రిలేటెడ్ టు ఉమెన్. ఆ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కోసం సపరేట్ గా ఒక వెహికల్ పెట్టడం జరిగింది. 3 పోలీస్ స్టేషన్ లో పైలట్ రన్ చేస్తున్నాం ఇప్పుడు, రాజేంద్ర నగర్, మియాపూర్, జగదిగుట్టలో. సో అక్కడ మన పోలీస్ ఆఫీసర్ ఉంటారు ఆ వెహికల్లో, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, ఒక డ్రైవర్, ఇంకోటి కానిస్టేబుల్ ఉంటారు హెల్ప్ చేయడానికి. సో ఇమీడియట్లీ అక్కడ జరిగిన ప్లేస్కి వెళ్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, ప్లస్ వాళ్ళకి ఏమాత్రం రెస్క్యూ కావాలంటే రెస్క్యూ చేస్తారు, హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్, ప్లస్ అదేవిధంగా ఇంకా ఏమాత్రం అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడాలంటే మన సి టీమ్ కోఆర్డినేట్ చేసి దే ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ కేర్ ఇస్ టేకన్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ ఆల్సో కేసెస్ ఆర్ బుక్డ్ అండ్ ఇట్స్ టేకన్ టు లాజికల్ ఎండ్. సో డెఫినెట్లీ కొన్ని కేసెస్ మన రిపోర్ట్ అయినా, ముఖ్యంగా ఈ టైంలో మనకు ఈ సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా ఈ ఓటీపీ ఫ్రాడ్, ఈ గూగుల్ వ్యూ ఫామ్, ప్లస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువైనా, ప్లస్ హెరాస్మెంట్ కూడా అయింది. ఎందుకంటే 1-2 కేసు మా దృష్టి కూడా వచ్చింది. వేరే చాలా మంది దే ఆర్ ఇంటూ సమ్ రిలేషన్షిప్, అక్కడ పోయిన తర్వాత బ్లాక్ మెయిలింగ్ దెమ్ ఆన్ దోస్ ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ కూడా చేసిన కొన్ని కేసెస్ కూడా కావడం జరిగింది. మనం అంత రిస్క్ అయినా మనం ఉమెన్ రిలేటెడ్ కేసెస్ మనం వద్దలేదు, బికాస్ ఐ హావ్ సీన్ పర్సనల్లీ వేర్ వి హావ్ సెంట్ ఈవెన్ దో దే ఆర్ రెసైడింగ్ ఇన్ అదర్ స్టేట్ బట్ వి డిడ్ నాట్ గాట్ దెమ్ అరెస్టెడ్ ఆల్సో, బికాస్ దట్ షుడ్ నాట్ బి. మళ్ళీ వాళ్ళు ఏం చేశారో అరెస్ట్ చేయలేదంటే ది లక్కీలీ దట్ ఉమెన్ విక్టిమ్ కేమ్ అండ్ అప్రోచ్డ్ us, దట్ వాస్ వన్ గుడ్ థింగ్. అదర్వైజ్ దే వుడ్ హావ్ గాన్ టు ఇంకా బాగా సీరియస్ అయింది. సో అలాంటి టైం కూడా మన వాళ్ళు పోయి అరెస్ట్ చేశారు. సో మన దృష్టికి వచ్చిన కేసు అంతా మనం వి హావ్ టేకెన్ ఇట్ టు లాజికల్ ఎండ్. బట్ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ సార్? అంటే ప్రీ లాక్డౌన్, లాక్డౌన్, పోస్ట్ లాక్డౌన్ లో ఈ కేసెస్ లో అంటే జనరల్ సైకి మీరేం అబ్జర్వ్ చేశారు? హౌ ఇస్ ఇట్? ఇస్ ఇట్ వెరీ బ్యాడ్? అంటే టూ హారబుల్ గా ఉన్నాయా? నేను చెప్పిన కేసు వాజ్ వెరీ వెరీ బ్యాడ్, వేర్ ఈ సాడిస్టిక్ అటిట్యూడ్ ఎక్కువ పెరిగిపోయింది.
ఏ కేసెస్ అయినా సాడిస్టిక్ అటిట్యూడ్ పెరిగిపోయింది, బికాస్ దే స్టే ఇన్ ద 4 walls. వాళ్ళకు బయట ఎక్కడ ప్రపంచంతో లేదు, ఎక్సెప్ట్ స్పెండింగ్ టైమ్ ఆన్ ది సోషల్ మీడియా అండ్ ది వాట్సాప్ అండ్ ఆల్. దే గాట్ ఇన్ టు సో మెనీ బిహేవియరల్ ఆల్సో చేంజెస్ వేర్ దేర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. దానివల్ల కూడా కొన్ని కేసెస్ వచ్చినాయి. కరెక్ట్ అది. ఓకే ఓకే సార్, జనరల్ గా పోలీస్ మీన్స్ మోస్ట్లీ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ అండ్ యునో క్రైమ్ ఇరాడికేషన్ లో ఎక్కువగా మీ ఫోకస్ ఉంటుంది. బట్ కరోనా ఇస్ సంథింగ్, ఇట్ ఇస్ స్పెషల్ సిచ్యువేషన్ అనొచ్చు. స్పెషల్ కాదు, చాలా విపత్కరమైన ఒక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు లా అండ్ ఆర్డర్ ని కాస్త పక్కన పెట్టి మోస్ట్లీ యూ వెంట్ ఇన్ టు ద సర్వీస్ మోడ్. చాలా మంది పోలీసులు మేము అబ్జర్వ్ చేసాం, యూనో ఫుడ్ ప్యాకెట్స్ అందించడం, గోయింగ్ డోర్ టు డోర్ అండ్ గివింగ్ ఆల్ ది ఫెసిలిటీస్, గ్రోసరీస్, ఇవన్నీ కూడా యు వర్ డూయింగ్. సార్ అసలు స్టాఫ్ సరిపోయారా సార్ టు డూ సో మచ్? బికాస్ సో మెనీ హౌస్ హోల్డ్స్ అండ్ హైదరాబాద్ ఇస్ అ హ్యూజ్ సిటీ. హౌ డిడ్ యూ యాక్చువల్లీ మేనేజ్? ఎట్లా చేయగలిగారు ఇవన్నీ? మీరు అన్నట్లు ఇది విపత్కర పరిస్థితి. మన ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో కూడా ఇది మన కల్చర్లో ఉంది. ఏమంటే మనం ఎవరు విపత్కారులు ఉంటే పీపుల్ విల్ కమ్ అరౌండ్ అండ్ ట్రై టు హెల్ప్ అస్. యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ విలేజెస్, టౌన్స్, మన కాలనీస్లో కూడా, మనం ఉన్న అపార్ట్మెంట్స్ కూడా. సో ఈ పరిస్థితి కూడా మనము వీ షుడ్ అప్రిషియేట్ ది ప్రజానికంని. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఎందుకంటే మనము ఎవరు చేయని మన ఒక ఇనిషియల్గా ఇప్పుడు మనము జనతా కర్ఫ్యూ అయింది, నెక్స్ట్ డేనే మన కర్ఫ్యూ అనౌన్స్ అయ్యి కావడంతో మనం ఒక కోవిడ్ కంట్రోల్ రూమ్ పెట్టేసిన తర్వాత చాలా మంది దాడుల ముందు వచ్చినారు. చాలా మంది వాలంటీర్స్ వచ్చినారు. మనకు ముఖ్యంగా మనకి ఇక్కడ అంతమంది చెప్పినట్లు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటుంది. దాంట్లో మనకు ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా దాదాపు ట్రాఫిక్ వాలంటీర్స్ ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు. ఎవరు ఈ డిస్ట్రెస్డ్ ఉమెన్ ని హెల్ప్ చేయడానికి ఉన్న వాళ్ళు దాదాపు 3,000 మంది ఉంటారు. వాళ్ళు చాలా మంది మనకు వచ్చి, వాళ్ళు అంతకుముందు ఏమో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి, ఉమెన్ హెల్ప్ చేయడానికి ఉండేవాళ్ళు. ఈ రోజు మనకు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ముందు వచ్చారు. అదేవిధంగా రాబిన్హుడ్ ఆర్మీ అంటుంది, వాళ్ళు ముందు వచ్చారు. మన యంగిస్తాన్ వాలంటీర్స్ చాలా మంది వచ్చి ఆన్ దేర్ ఓన్ దే కేమ్. సో విత్ దేర్ హెల్ప్ వి కుడ్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ అబౌట్ 10 lakh ఫుడ్ ప్యాకెట్స్ సైబరాబాద్ అలోన్. ఇంకా రాచకొండ వాళ్ళు ప్లస్ 1,25,000 గ్రోసరీ ప్యాకెట్స్. ఇక్కడ కొంచెం ఎందుకు సాచురేట్ అయిందని చెప్పి వి వెంట్ ఆల్ దిస్ వాలంటీర్స్ వెంట్ అప్ టు, మీకు తెలియదేముంది, మన ఏటూరాము, నార్లాపూర్, వెంకటాపురం, చెర్ల, అచ్చంపేట, ఉట్నూరు ఆ ప్రాంతాన్ని కూడా వెళ్ళి లోకల్ పోలీసుతో కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్న గిరిజనులు కూడా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళకు కిట్స్ ఇవ్వడము, గ్రోసరీ ఇవ్వడము. ప్లస్ అదేవిధంగా మనకు మెడికల్ ఎమర్జెన్సీ తెలియదు, మనకు ఈ లాక్డౌన్ టైంలో కూడా చాలా మంది డయాలసిస్ పేషెంట్స్ ఉండేవాడు. మనము పోలీసు వాళ్ళకి ఒక ఆర్డర్స్ ఇచ్చానంటే ఎవరు వచ్చినా ఆపేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి మనమే లీడ్ తీసుకొని వీళ్ళందరూ కూడా అబౌట్ 600 పీపుల్ వెళ్తారు. వాళ్ళ ఇంటికి పోయి పాస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి కోసం హెల్ప్ కోసం మనం మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళ కోసం 13 అంబులెన్సెస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి డేట్స్ ఉండింది, అప్పుడు డెలివరీ డేట్స్ ఉండింది, వాళ్ళకి వెహికల్ దొరకక మళ్ళీ మన పెట్రోల్ వెహికల్స్ లేదంటే అంబులెన్స్లు వాడడం జరిగింది. ఇట్లా చాలా మంది మనకు హెల్ప్ చేయడం జరిగింది. రాత్రి కొంతమంది మన వాళ్ళు ఇక్కడ పనిచేయడం వాళ్ళు, ఫాదర్ మదరమ్మ ఇక్కడ, పిల్లలేమో అమెరికాలో. సో వాళ్ళకి చూసుకోవడానికి కూడా ఎవరు ఉండేది కాదు. వాళ్ళని కూడా అటెండ్ చేయడానికి మన సపరేట్ వాలంటీర్స్, వాళ్ళు మెడిసిన్ ఉండొచ్చు, గ్రాసరీ ఉండొచ్చు, అది కూడా చేయడం జరిగింది. మీరు అన్నట్టు ప్రజలకి మనం అభినందించాల్సింది. ఎందుకంటే దే షుడ్ బి అప్రిషియేటెడ్ అట్ దిస్ క్రైసిస్ పీరియడ్. దే కేమ్ ఫార్వర్డ్, దే హెల్ప్డ్ us అండ్ దట్ ఆల్సో వాస్ గుడ్ థింగ్. మనకు కూడా వాళ్ళు కూడా అర్థమైంది, పోలీసులు ఇట్లా ఉంటారు అనేది వాళ్ళు కూడా అర్థమైంది. మనకు కూడా ఏమైందంటే కమ్యూనిటీ రీచ్ కూడా ఎక్కువైంది, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ కావడంతో ఇది చాలా ఒక మంచి సంతోషం అనిపించింది. అంటే పబ్లిక్ ఆల్సో ఆన్ దేర్ ఓన్ దే కేమ్. ఎవరెవరు తెలియని వాళ్ళు వచ్చి దే హావ్ గివెన్. కొంతమంది పేరు పేరు చెప్పొద్దన్నారు, కొంతమంది పేరు చెప్పాలనుకున్నారు. ఇట్లా చాలా మంది వచ్చి దే కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ దిస్ సొసైటీ. సార్ ఇప్పుడు మీకు ఒక ప్రాపర్ నెట్వర్క్ వచ్చేసినట్టుంది. అంటే ఈ విపత్కర పరిస్థితుల్లో సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ జాయిన్ హ్యాండ్స్. అంటే పోలీస్ కి హెల్ప్ చేశారు, ప్రజానికం చాలా మంది ముందుకెళ్ళి వాలంటీర్ చేసి చాలా మందికి హెల్ప్ చేశారు. సో ఈ ప్రాసెస్ లో మీకు డిడ్ యూ బిల్డ్ ఎనీ గుడ్ నెట్వర్క్ సార్? లైక్ యునో ఈవెన్ ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇలాంటి ఒక అన్సర్టన్ టైమ్స్ లో టు హ్యాండిల్, టు అగైన్ అప్రోచ్ దెమ్, టు అగైన్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్, అలాంటివి ఏమైనా గుడ్ కొలాబరేషన్స్ ఏమైనా చేశారా మీరు త్రూ సైబరాబాద్ కమిషనర్? మనకు మీరు అన్నట్లు సైబరాబాద్ లో ఇక్కడ మనము వేరే రాష్ట్రంలో లేదు, దేశం లేదు, ప్రపంచవ్యాప్తంగా లేని ఒక సంస్థ మన దగ్గర ఉంది, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి. అప్పుడు ఆల్మోస్ట్ 2006లో ఇప్పుడున్న మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ కమిషనర్ ఉన్నప్పుడు ఆ ఒక సంస్థను స్టార్ట్ చేశారు. అదేదో ఐటీ ఇండస్ట్రీకి మనకు ఒక ప్లాట్ఫామ్ గా, ఒక వేదికగా పనిచేయడం జరుగుతుంది, ఒక మధ్యవర్తిగా. అంటే ఐటీ ఇండస్ట్రీలో ఏమాదిరి ఇష్యూస్ ఉంటే, లేదా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది, లేదంటే మనకి ఏమాదిరి ఇష్యూస్ ఉంటాయి. సో దాని ద్వారా మనకి ఏమైందంటే ఆ ఒక సంస్థ ఉండడంతో సో అందరు కూడా అక్కడ మనం అందరు కూడా కాంగ్రిగేట్ అయ్యి వాళ్ళందరి ద్వారా మనం ఒక మంచి నెట్వర్క్ బిల్డప్ చేయడం జరిగింది. చాలా మంది ఆర్గనైజేషన్స్ మనం ఉన్నారు. ఇప్పుడు మనం ఈవెన్ ఇఫ్ ఆస్క్ ఎట్ ఎనీ టైమ్
దే ఆర్ రెడీ టు కమ్ బ్యాక్, దే ఆర్ రెడీ టు హెల్ప్ అస్. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ప్లాస్మా డొనేషన్లు కూడా మనం టేకన్ అ డ్రైవ్. సో దాంట్లో కూడా చాలా మంది వచ్చేసారు. ఆన్ దర్ ఓన్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ హెల్పింగ్, అండ్ లాట్ ఆఫ్ దెమ్ ఆన్ దర్ ఓన్ దే ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ సర్వీస్. సో మీరు అన్నట్లు దిస్ వాజ్ వన్ గుడ్ అకేషన్. అర్లియర్ ఆల్సో వి డిడ్, బట్ నౌ దిస్ వాజ్ వన్ గుడ్ అకేషన్ వేర్ పీపుల్ హూ వేర్ నాట్ నోన్ ఆల్సో, హూ వేర్ నాట్ అన్నోన్ అవుట్ సైడ్ ఆల్సో, వాళ్ళు వచ్చేసి మనతో కలవడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిటీస్ మనం అప్రిషియేట్ చేయాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా వాళ్ళ యూనైట్ అయ్యి వాళ్ళు ఆల్సో దే కేమ్ అండ్ దే ఫార్వర్డ్ టు హెల్ప్ అస్. దాని ద్వారా కూడా మన నెట్వర్క్ కావడం జరిగింది. దాని స్ఫూర్తిగా తీసుకునే మనం ఈ మధ్యలో లాస్ట్ 4 days బ్యాక్ సంఘమిత్ర అని చెప్పి ఒక కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బికాస్ ఐ ఫెల్ట్ దట్ కమ్యూనిటీస్ హ్యాస్ టు బి దేర్, వీ హావ్ టు ఇన్వాల్వ్ దెమ్ ఆల్సో. మనకు అన్ని చోట్ల పోలీసు ఉండలేము. పోలీసు ఇప్పుడు పెరుగుతున్న జనాభాకి, పెరుగుతున్న సమస్యలకి, ఉన్న ట్రాఫిక్ తోనే మనం అన్ని చోట్ల నేను ఉండలేము. మన వాళ్ళు కూడా ఒక రాయబారి ఉండాలి, మనకు ఒక మధ్యవర్తి ఉండాలి, నాకెవరో చెప్పేవాళ్ళు ఉండాలని చెప్పి ఉద్దేశంతోని అంతకుముందు మార్గదర్శిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు సంఘమిత్ర అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇట్లా కమ్యూనిటీ హెస్ బీన్ ఎ గ్రేట్ మనకు స్ఫూర్తి అనిపించింది నాకు చాలా. వాళ్ళ వల్ల మనం కూడా నేర్చుకున్నాను, వాళ్ళ వల్ల కూడా మనం ముందు ఇంకా ప్రోగ్రామ్ తీసుకోవడానికి కూడా మాకు మంచి స్ఫూర్తి వచ్చింది. సార్, వాట్ యూ హ్యావ్ టు సే నౌ సార్? ఇప్పుడు ఈ కరోనా పాండమిక్, ఐ డోంట్ నో హౌ మచ్ హార్మ్ ఇట్ డిడ్, బట్ చాలా వరకు మేలు కూడా చేసిందని చాలా మంది అంటున్నారు. సో వాట్ ఆర్ దోస్ 1 or 2, 3 థింగ్స్ దట్ యూ సే? అంటే ఈ కరోనా వల్ల జరిగిన మేలు, నిజంగా జరిగిన మేలు అని చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు సార్? వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? మనకు ఒకటి అనిపించింది, మనం అందరు కూడా బాగా టెక్నాలజీ బాగా ఎక్కడో తీసుకెళ్లిపోతాను, అక్కడ ఆకాశానికి ఎగురుతానని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ ఈ కరోనా మేడ్ దెమ్ ఆల్ గ్రౌండెడ్. ఇప్పుడు మనకు అంతమంది పాత మన నాన్న వాళ్ళు, మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ చెప్పి చేసిన డిసిప్లిన్, అగైన్ వి ఆల్ హ్యావ్ టు గో బ్యాక్ టు దోస్ థింగ్స్. అప్పుడు కూడా మీరు అందరు కూడా చూస్తుంటారు, అప్పుడు కూడా చేయి కడుపు మంచిగా ఉండు, నీట్ గా ఉండు, డిసిప్లిన్ గా ఉండు, మంచి ఆహారం తీసుకోండి, యోగా చేయండి అని చెప్పి, లేదా వేడి వేడి నీళ్ళు తాగండి అని చెప్పి, లేదంటే ఇప్పుడు జింజరు, మనం వెల్లుల్లి అంతా చెప్తున్నాం. దోస్ ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్ హ్యాబిట్స్ విచ్ వేర్ ఆల్ ఫార్గటన్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ బర్గర్స్, పిజ్జాస్ తో అంతా మనము దాంట్లో దిగిపోయినాం, ఫాస్ట్ ఫుడ్ తోని. సో అగైన్ దిస్ మేడ్ us to go back to our roots. People now, you must have gone, see, so many people have gone back to villages, they are doing agriculture, they are mingling with so much of society. తో అక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ అగైన్ దే ఆర్ గెటింగ్ టు ఫార్మింగ్, ట్రైన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ అ గుడ్ ఫుడ్, హౌ టు లీవ్, హౌ టు బిల్డ్ అప్ అవర్ ఇమ్యూనిటీ అని చెప్పి. సో అది కాకుండా డిసిప్లిన్, మనం అందరి ముందు ఎప్పుడో లేసేది ఎప్పుడే పోయేది అనేది ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇది కరోనా, ఎవరు డిసిప్లిన్ ఉన్నారు, మంచి హెల్తీ లైఫ్ చేసినారు, వాళ్ళకి రాదు, వచ్చిన వాళ్ళకి అంత పెద్ద ఎఫెక్ట్ కాదు అనేది అందరిలో ఒక దృఢ నిర్ధారం వచ్చేసింది. సో ఐ థింక్ దీస్ ఆర్ 3-4 థింగ్స్. అండ్ ఆల్సో రెస్పెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్, నేచర్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలనేది కూడా చాలా మందిలో వచ్చేసింది. లేదంటే మనం ఏం ఎక్కడ కావాలి అక్కడ ఏదేదో చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, మన పరిసరతో ఉంటూ మనం అగైన్ వీ హావ్ టు లీవ్ అనేది అందరిలో తెలిసిపోయింది. ఐ థింక్ ఎవ్రీబడి హస్ కమ్ టు తెలిసిపోయింది దట్ వీ హావ్ టు లీవ్ విత్ దిస్ వరల్డ్. సో మనం బాగా డిసిప్లిన్ ఉండాలనేది తెలిసిపోయింది. సార్, ఒక దశాబ్ద కాలం క్రితం చూస్తే సార్, పోలీస్ అంటే ఒక రకమైన అపనమ్మకం, ఒక రకమైన ఫియర్, ఒక రకమైన అన్అప్రోచబుల్ మోడ్ మెంటాలిటీ ఉండేది జనాలకి. రాను రాను కొంచెం చేంజ్ వస్తూ ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇట్స్ బికమ్ మోర్ లైక్ అ పీపుల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేయగలిగారు పోలీస్. అండ్ ఆల్సో ద పీపుల్ కొంచెం అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు. అండ్ ఐ థింక్ కరోనా హ్యాస్ ఈవెన్ got into the next level. అంటే కరోనా వల్ల పోలీస్ అండ్ పీపుల్ ఆర్ నౌ రియలీ లైక్ దోస్త్ బన్గే టైప్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సార్? పోలీస్ ఎప్పటి నుంచే మనము మంచి వాళ్ళకి మంచినే, చెడు వాళ్ళకి చెడు అని, అది తప్పదు. మనకు చాలా మంది ఫ్రెండ్లీ పోలీస్ ఏమనుకుంటారైనా మనం అందరితో ఫ్రెండ్లీ, అందరితో దోస్తీ ఉంటాను అనడం లేదు. దోస్తీ ఎవరితో ఉండాలి, మంచి వాళ్ళతోని. ఎవరికి సమాజం పైన, దేశ పైన, రాష్ట్ర పైన ఎవరికి ఏదో తప్పడం చేయాలన్న వాళ్ళకు ఎప్పుడు కూడా మనం వెన్నుండి వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు, మీరు చూస్తుంటారు. సో ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు అన్నట్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చాలా ప్రజల దగ్గర వెళ్ళిపోయాను, చాలా రకరకాల కార్యక్రమం తీసుకొచ్చాను. ఈ రోజు మనం డయల్ 100 సిస్టమ్ చూస్తే మనము దేశంలోనే ఒక మంచి రోబస్ట్ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మనము ఎవరేజ్ టైం ఇన్ హైదరాబాద్ లో 5 to 8 minutes లో మనం రీచ్ అవుతాను. అక్కడ ఉన్న సమస్యను కూడా పరిష్కారం చేస్తాను. మన సి టీమ్స్ ఉండొచ్చు, భరోసా ఉండొచ్చు, మన హాకాయ్ ఉండొచ్చు, రకరకాల టెక్నాలజీని కూడా వాడుకోవడంలో మనం తెలంగాణ రాష్ట్రం ముందుంది. ఈ రోజు CCTVలో ప్రపంచవ్యాప్తంగా 16వ ప్లేస్ లో మన హైదరాబాద్ ఉంది. దాదాపు 7 లక్షల CCTVలు ఉన్నాం. హైదరాబాద్ లో 4 లక్షలు అయితే మనం రాచకొండ, సైబరాబాద్ లో 3 లక్షలు ఉన్నాం. సో దానివల్ల కూడా బాగా లాభం అయింది. సో ముఖ్యంగా మనము ఈ ఒక ఫ్రెండింగ్ పోలీసింగ్ అంటే మన పోలీసింగ్ మెరుగు చేసుకోవడానికి, మంచి వాళ్ళకి మంచిగా, చెడు వాళ్ళకు డెఫినెట్లీ విల్ డీల్ దెమ్ విత్ ఐరన్ హ్యాండ్ అనేది ఒక మెసేజ్.
Sir, now I want to know more about this plasma donation. Sir, you're like, shouldered it totally. And మీ press meets లో కూడా you've become so emotional about this particular aspect. అంటే నార్మల్ గా మీరు ఇచ్చే ప్రెస్ మీట్స్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. యువర్ లైక్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ గా చాలా గట్టిగా చాలా ఇదిగా చెప్తారు. బట్ వెన్ రిగార్డ్స్ టు ప్లాస్మా డొనేషన్ యువర్ ఎంటైర్ టోన్ హ్యాస్ చేంజ్డ్. You've become very sensitive, very, very emotional. I've been watching one of your మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ లో ఒక క్లిప్ నేను నా ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను షేర్ చేశాను. ద వే యూ వర్ టెల్లింగ్ యూ వర్ సో కన్సర్న్డ్. సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ సార్. వాట్ మేడ్ యూ డూ దట్ వే? అందరు కూడా తెలుసు, ఇది మనము కరోనా అయిన తర్వాత చాలా అపోలో పెరిగిన ప్రజల్లో, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా అపోలో పెరిగింది. మనకు దాదాపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే మన బ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా నిల్వలు అన్ని కూడా తగ్గిపోయినాం. బ్లడ్ బ్యాంక్స్ కూడా ఏమవుతుందంటే రెగ్యులర్ క్యాన్సర్ పేషెంట్స్ ఉండొచ్చు, తెలసిమియా పేషెంట్స్ చిల్డ్రన్స్ కి ఉండొచ్చు, డెలివరీ అయ్యే లేడీస్ కి ఉండొచ్చు, ఎనీమియా ఉన్న వాళ్ళకి కూడా మన బ్లడ్ అవసరం ఉంది. అప్పుడు నా దృష్టికి వచ్చింది, వాళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు నాతో మాట్లాడి ఇట్లా తగ్గిపోయిందని చెప్తే దాంతో కూడా ప్రజలు కూడా బ్లడ్ ఇస్తే మళ్ళీ మాకు కోవిడ్ వస్తుందా లేదంటే మనకి వేరే ఏమాత్రం వస్తుందా అని కూడా అపోహలు కూడా పెరిగిపోయింది. సో దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మనం ఎవరు చెప్పే ముందు మన పోలీసులో లెటర్ స్టార్ట్ మన వాలంటీర్స్ తో అని చెప్పి నేనే ఫస్ట్ కు అక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 12th కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి నేనే వెళ్ళాను. సో ఆ రోజు ఆల్మోస్ట్ 150 మంది మన పోలీస్ ఆఫీసర్స్ వాలంటీర్స్ ఇవ్వడం జరిగింది. దాని తోడుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో దాదాపు 5300 యూనిట్స్ బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మన మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో ఉన్న 36 పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ 17 బ్లడ్ బ్యాంక్స్ కి మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 month దాకా వాళ్ళు ఇప్పుడు నిల్వలు అంతా బాగానే ఉన్నాం. మళ్ళీ అగైన్ 1 month తర్వాత అగైన్ వీ హావ్ టు గో బ్యాక్ టు ద పబ్లిక్. మన వాళ్ళందరూ కూడా ముందు వచ్చి మళ్ళీ అగైన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనకు దృష్టికి వచ్చిందంటే అప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసేవాడు, ఎస్పెషల్లీ తెలసేమియా పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఫాదర్ మదర్ పేరెంట్స్ కూడా మనకు బ్లడ్ తగ్గిపోయింది. ఈ మధ్యలో మళ్ళీ మీరు అన్నట్లు కరోనా పెరగడంతో చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా క్రిటికల్ కావడంతో కొంతమంది చనిపోవడంతో కూడా చూడడం జరిగింది. అంటే చాలా మంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఉన్నట్లే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ డైస్ అండ్ అల్టిమేట్లీ నోబడీ ఇస్ దేర్ ఆల్సో టు గివ్ హిమ్ ఫేర్వెల్ ఆల్సో. అక్కడ లేను అని ఎక్కడ మంచి ఆయనకు పంపించాలంటే కూడా ఆ పరిస్థితి లేనప్పుడు సో లూజింగ్ వన్ ఫ్యామిలీ మెంబర్ విల్ బి ఎ గ్రేట్ షాక్. అది మొత్తం అంతా ఆల్మోస్ట్ దే గోయింగ్ టు ట్రాన్స్. అది ఎందుకంటే ఎవరు చూడలేరు, ఎవరు దగ్గర పోలేరు, ఎవరు రిలేటివ్స్ పిలవలేరు. మీరు అది అయిన తర్వాత కూడా అగైన్ యు హావ్ టు గెట్ ఇంటూ ఐసోలేషన్ ఫర్ 14 days. So much of psychological impact will be there on the elders as well as on the children and also their smaller children. So నా దృష్టికి వచ్చింది, ఇట్లా మనము ప్లాస్మా ఇస్తే కొంతమంది బతికే అవకాశం ఉందని చెప్పి కూడా డాక్టర్స్ రావడంతో మళ్ళీ మనం ఏమైందంటే ఈ మధ్యలో మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎఫెక్ట్ కావడం స్టార్ట్ అయింది. సో దాంతోగా ఒక లక్కీగా మనకు ఒక రోజు ఇట్లా ప్లాస్మా కావాలని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ నాకున్న ఇన్స్పెక్టర్ నేను చెప్పాను, శ్రీనివాస్ అనే వాళ్ళకి లేదు ఇట్లా ఉన్నారని చెప్తే ఆయన ఇమీడియట్లీ ఈ సెడ్ వితౌట్ ఎనీ హెసిటేటింగ్ ఈ సెడ్ ఐ విల్ గో అండ్ గివ్. సో దాని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ అదే రోజు మన వెంకటేష్, వీరశేఖర్ అని చెప్పి మన హైదరాబాద్ సిటీ కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా ముందు వచ్చి ఇంకా 2 పేషెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ఎందుకు మనం ఇది ఒక క్యాంపెయిన్, ఎందుకంటే ఇచ్చే వాళ్ళు కూడా కావాలి, తీసుకున్న వాళ్ళు కూడా ఉండాలి, ఒక వేదిక లేదు. ఎందుకంటే అగైన్ ఐ వాజ్ వరీడ్ దట్ ఇట్ విల్ బికమ్ ఎ బిజినెస్ అగైన్, somebody will try to extort or somebody will try to misuse it అని చెప్పి మనమే ఎందుకు లీడ్ తీసుకోవద్దు మనము, బికాస్ ఆల్రెడీ తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు, హైదరాబాద్ రాచకొండ పోలీసు have taken lot of initiatives towards this public. Why don't we become a unique model అని చెప్పి ఇమీడియట్లీ మన ఆఫీసర్స్ చెప్పడంతో ఆల్రెడీ మన దగ్గర ఒక కోవిడ్ కంట్రోల్ రూమ్ ఉండింది. 24 గంటలు 24/7 పనిచేసింది. దాదాపు 30 మంది పనిచేసేవాళ్ళు ఇన్క్లూడింగ్ అవర్ వాలంటీర్స్. మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ కృష్ణ ఉండేది, ఆయన కూడా చెప్పాను నేను ఇట్లా చేస్తే బాగుందని చెప్తే ఇమీడియట్లీ మనం రాత్రి కూర్చొని మనం ఒక లింక్ డెవలప్ చేయడం జరిగింది. సో దట్ వీ కెన్ బ్రింగ్ ది డోనర్స్ అండ్ రెసిపియెంట్స్ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. హూఎవర్ వాంట్స్ దే కెన్ గివ్ ది రెసిస్టెన్స్ అండ్ వీ ఆల్సో. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ మనము వి స్టార్టెడ్ డూయింగ్ దట్. ఇనిషియల్లీ మీరు అన్నట్లు చాలా అపోలో ఉంది. ఈవెన్ వెన్ వి లాస్ ఇట్ వాస్ ఓన్లీ 2 or 3% అవర్ ఓన్ పీపుల్ రెజిస్టర్డ్. దట్స్ వై ఐ టు టెల్ పీపుల్ దట్ ఎస్ ఇట్స్ ఎ లైఫ్ క్వశ్చన్, మీరు అందరూ కూడా బయట రండి. ఎందుకంటే చాలా అపోలో ఇప్పుడు కూడా చాలా మంది అపోలో ఉంది. నేను కూడా నిన్న కూడా మాట్లాడితే అదే చెప్పాను, ఎవరు అపోలో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మీ బాడీలో ఉండేది ఏదో మీరు ఎఫెక్ట్ అయినారు. కొంతమంది మీకు వాళ్ళనేది అంటే మనకు అవమానం చేయించారు, మన ఊర్లో బయట పెట్టారు, మనకు అది కంచి వేశారు, మనకు బ్యారికేడింగ్ చేశారు, మనకు ఏదో ఒక నేరస్తులుగా చూశారు అంటే చేశారు. అది ఉండొచ్చు, బట్ మీకు అందరు కూడా ఏదో అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు మీ దగ్గర శక్తి ఉంది, దేవుడు ఇచ్చిన శక్తి ఉంది. అది మీరు వేరే వాళ్ళ ప్రాణాలను కాపాడే శక్తి మీ దగ్గర ఉంది. మీరు అందరూ కూడా బయట రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది అదే మళ్ళీ ఇస్తే నాకు కోవిడ్ వస్తుందా, వేరే రోగాలు వస్తావా,
నా మళ్ళీ వీక్ అయిపోతాను అనేది. చాలా మంది బ్లడ్ కూడా తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాస్మాలో బ్లడ్ తీసుకొని ఓన్లీ ప్లాస్మా తీసుకుంటారు, మళ్ళీ అగైన్ 24 to 78 hours యూఆర్ అగైన్ నార్మల్, అగైన్ యూ కెన్ గివ్ టు అనదర్ పర్సన్. సో ఇట్లా చాలా మందికి మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాకా మనము చాలా మంచి స్పందన వచ్చింది, ప్రజలు కూడా బాగా సహకరించారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ దాకా మన దగ్గర అరెస్ట్ అయినారు. ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే నేను మీ ఇంటర్వ్యూ కంటే ముందు అడిగితే 20 మంది మన వాలంటీర్స్ డొనేటెడ్ ప్లాస్మా అన్నారు. ఇంకా డౌన్ ది లైన్ అనదర్ 10 persons ఆర్ దేర్ అన్నారు. ఆల్మోస్ట్ మొన్న ఒక రోజు 2 days బ్యాక్ వి గేవ్ 36 people డొనేట్ చేశారు. 36 అంటే ఆల్మోస్ట్ 72 members కి లాభం అవుతుంది. ఎందుకంటే ఒక 72 మందికి ఆల్మోస్ట్ నౌ టుడే ఐ థింక్ విల్ బి ఆల్మోస్ట్ నియరింగ్ 200 people have donated. ఆల్మోస్ట్ మనం విల్ రీచ్ అరౌండ్ 400 patients. 98% సక్సెస్ రేట్ ఉంది. చాలా మంది నాకు ఫోన్ చేసి టెస్టిమోనియల్స్ పంపిస్తున్నారు, ఇట్లా మీ అక్కడ ఇవ్వడంతోనే మనకు మన వాళ్ళు బతికినారని చెప్పి. అంటే ఇట్స్ లైక్ లాస్ట్ రిసార్ట్, అంటే ఇంకా అన్ని అయిపోయింది, ఇంకా అంత ఆశ వదిలినప్పుడు, నిరాశ ఉన్నప్పుడు మీకు ఎట్లా ఏదో దొరికితే హౌ విల్ యూ ఫీల్ అనేది అది. సో ఈ నిరాశ ఉన్న టైంలో మనం ఇది ఒక మంచిగా ఇది లాంచ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా బాగా స్పందించారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి చెప్తున్నారు. ఒక్కొక్క ఇచ్చిన వాళ్ళు 3-4 సార్లు ఇప్పుడు కూడా ఫోన్ చేసి నేను రెడీ ఉన్నాను సార్, ఎక్కడ ఉంటే పంపించని చెప్పిన మనుషులు కూడా ఉన్నారు. మీరు యాక్చువల్ గా యువర్ లిటరల్లీ మోటివేటింగ్ ద పీపుల్. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు 200 మంది దాకా డొనేట్ చేశారంటే మీరు హార్డ్లీ ఒక 3-4 days అయింది మీరు యాక్చువల్ గా అనౌన్స్ చేసింది, నాట్ ఈవెన్ 3 days అయింది. 1 week. యా 1 week అండ్ సో మచ్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు ఐ యు మెయింటైనింగ్ అ డేటాబేస్ ఆఫ్ దట్ సార్? ఇప్పుడు ఎవరైతే ప్లాస్మా డొనేట్ చేశారో వీళ్ళని, బికాస్ వాళ్ళు 3-4 సార్లు ఇవ్వచ్చు అంట కదా, దే కెన్ గివ్ 3-4 times. ఇప్పుడు అది రేస్డ్ ఎ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు చాలా మంది ఇది కూడా ఒక అపోహ ఏమంటే, ఇప్పుడు బ్లడ్ ఇచ్చినట్లు నాకు బ్లడ్ కావాల్సినప్పుడు ఎవరు ఇస్తారా అనేది చాలా మందికి అపోహ ఉండింది అప్పుడు ఒక టైంలో. ఇప్పుడు అదే ప్లాస్మాలు కూడా మనం కూడా డాటా మెయింటైన్ చేయడం ఉంది, ఎవరు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనేది. తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఉంటే అగైన్ విల్ ట్రై టు ట్యాప్ దెమ్ ఫర్ ప్లాస్మా. ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా నేను మీ ద్వారా హామీ ఇస్తున్నాను, మీకు ఎప్పుడైనా మీ ఎవరో చుట్టాలు ఉండొచ్చు, మీ ఫాదర్ మదర్ చుట్టూ రావద్దు, బట్ మీకు ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యి మీకు ప్లాస్మా అవసరం అయితే వీఆర్ దేర్ టు గివ్ యూ. ప్రయారిటీ వైజ్ గా మీ అందరి పేరు ఫస్ట్ మీకేస్తాను, ఏ గ్రూప్ అయినా కానివ్వండి, అది మనం ఎక్కడ పట్టుకుని వచ్చి మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు అది మీ దగ్గర పెట్టుకోవద్దు. అది అలాంటి అపోహలు, నాకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తారా లేదా, నేను మా వాళ్ళ కోసం నేను పెట్టుకోవాలని చెప్పి. మీరు ఏ గ్రూప్ ఉన్నా మీ వాళ్ళు ఓ గ్రూప్ ఉంటే మీరు ఏం హెల్ప్ చేయలేరు వాళ్ళకు, బికాస్ ఇట్ విల్ నాట్ మ్యాచ్. So better you should come register with us and donate plasma. So when you want, we'll prioritize you and we'll ensure that you get the plasma at the right time. Okay. So ఇప్పుడు మీరు you are maintaining a database. అంటే ఎవరైతే complete database ఉంది. Okay. Okay sir. So now on a little lighter note sir. So you are such a fearful cop. అండ్ పీపుల్ ఆర్ ద అమౌంట్ యూనో, ఎవరైతే మీరు ఇందాక మాట అన్నా చూడండి, దోస్తులు మంచిగా ఉన్న వాళ్ళతో మేము దోస్తీగా ఉంటాము, ఎవరైతే అన్యాయం చేస్తారో అక్రమాలకు పాల్పడతారో వాళ్ళ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్నే లేదు అని చెప్పారు. సో ఐ నో దట్ యువర్ అ వెరీ టఫ్ కాప్, బట్ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ సార్? ఇస్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ సచ్ పీపుల్? డిడ్ యూ ఫేస్ ఎనీ థ్రెట్స్ సార్? అలాంటిది ఏం ఉండదు, ఎందుకంటే అంటారు కానీ అలాంటిది ఉండదు. బికాస్ దే నో అవర్ పర్సనాలిటీ, నోబడి విల్ గో టు దాట్ ఎక్స్టెంట్ దట్ ఇలాంటి ఉంటే మనము వదిలే ప్రసక్తి లేదని చెప్పాను కదా. సో వి గో టు ద రూట్స్ ఆల్సో, ఎవరు ఏమనేది మనము ఆ లోతు కూడా వెళ్ళిపోతాను. సో అలాంటిది ఏం లేదు కానీ ఎస్ డెఫినెట్లీ, బికాస్ యాజ్ అ పోలీస్ ఐ థింక్ అల్టిమేట్లీ నాకు అనిపించింది అంటే మనం డిసిప్లిన్ రావాలి సమాజంలో, దేశంలో. అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పోలీస్ వల్లనే అవుతుంది, వేరే వల్ల కాదు. అది థ్రెట్ కానీ అలాంటిది ఏం లేదు కానీ, బట్ డెఫినెట్లీ ఎస్ పీపుల్ నో ఇట్ దట్ వాట్ వీ మీన్ ఈజ్ బిజినెస్ అనేది. ఎవరో ఏమో తప్పు చేస్తే వీళ్ళు ఊరుకోరు, డెఫినెట్లీ యాక్షన్ తీసుకున్నారు అనేది అందరు కూడా తెలుసు. సో డెఫినెట్లీ మీరు అన్నట్లు మనము కొంచెం బికాజ్ పీపుల్ కూడా మనం మంచి ఉండడంతో మనము వాళ్ళు కూడా మనము వీఆర్ యూస్ టు ఇట్ దట్ ఎవరు మంచి ఉంటారు వాళ్ళతో మంచిగా ఉండడము, ఎవరు చెడు చేస్తే డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అది తప్పదు. సో డెఫినెట్లీ మనము ఈ రోజు సమాజంలో కానీ దేశంలో ఒక డిసిప్లిన్ తీసుకురావాలంటే అది పోలీస్ వల్లనే అవుతుంది. బికాజ్ యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ ది కోవిడ్ టైమ్ హౌ ఇట్ దేర్. పోలీస్ లేదంటే ఇట్ వుడ్ హావ్ గాన్ బెర్సెక్ అంతే ఇంకా. సో ఈ రోజు మనం ఎంత రిస్క్ అయినా మన వాళ్ళు 24 గంటలు పనిచేశారు, 24/7 we were there, our people slept there, our people did not go back to houses for many days, we also did not go to houses for many days because we thought that ultimately ఇది మనం చేయకపోతే ఎవరు చేయరు అనేది చాలా మనకు గాఢమైన విశ్వాసం ఉంది. I think public also should understand it. We are there to help them, we are there to serve them, because COVID time లో కూడా మనం అన్ని పని వదిలేసి we were there with them in the tough times also. So public should also understand our work and respect us and also follow the law. చాలా మంది చట్టం ఏమైతుంది మాకేమో
చాలా మంది నేను చూస్తున్నాను, మనం ఎంత చెప్పినా హెల్మెట్ వేసుకోరు, మైనర్ రైడింగ్ ఇవ్వద్దు అంటాను, లేదంటే ట్రిపుల్ రైడింగ్ పోద్దు అంటాను, బట్ స్టిల్ దే ట్రై టు డూ. ఏదో పెద్ద వాళ్ళు రెడ్ లైట్ జంప్ చేస్తే ఏదో పెద్ద హీరో అనుకుంటారు. అదే పెద్ద లైట్, ఒక రెడ్ లైట్ జంప్ చేసి ఇంకోటి రెడ్ లైట్ దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. సో పీపుల్ షుడ్ నాట్, లా ఇస్ మెంట్ టు బి ఫాలోడ్ అండ్ వీఆర్ హియర్ టు ఎన్ష్యూర్ ఇట్ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్. సో పీపుల్ షుడ్ కోఆపరేట్ విత్ అస్. సార్, ఎస్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ విషయంలో మాత్రం మీరు యు ఆర్ వెరీ వెరీ టఫ్. మిగతా విషయాల్లో అయినా కనీసం కొంచెం ఓకే లెట్ మీ హోల్డ్ ఆన్ అని అనుకున్నా కూడా, విత్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇట్స్ లైక్ నో వే టైప్స్. సో అంత అన్కాంప్రమైజింగ్ నేచర్ అన్నది హౌ డిడ్ యూ డెవలప్ సార్? అంటే హౌ డిడ్ యూ నర్చర్ దట్ క్వాలిటీ? Having come from this society, having seen you all, because without you there is no world, without you there is no life. Because of you only there is a smile on all our faces. So అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే అది there is no, వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే because yes, they have to respect women, they have to, if there are any issues they can always sort it out, but they can't abuse them, they can't do any harm to them. చేసిన వాళ్ళ ప్రసక్తి లేదు. ఎందుకంటే we have to send a message that yes, this country respects women. ఈ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ ఇస్ టాప్ ప్రయారిటీ. మన స్టేట్ కు ఉండొచ్చు, మన దేశంలో ఉండొచ్చు. ఇక్కడ ఏమాత్రం అన్యాయం జరిగితే డెఫినెట్లీ వదిలే ప్రసక్తి లేదనేది మెసేజ్ పోవాల్సిందే. అది పోతేనే అప్పుడే ఈ సమాజం మీరందరూ కూడా రెస్పెక్ట్ చేస్తుంది, మనం అందరూ కూడా మంచిగా ఉంటాను. ప్లస్ అదేవిధంగా ఎక్కడ ఏ దేశంలో ఏ సమాజంలో మీ అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తారు, ఆడవాళ్ళు రెస్పెక్ట్ చేసిన వాళ్ళు అక్కడే దేవతలు ఉంటారు. సో అందుకు ఆ దృఢమైన విశ్వాసం నాలో ఉంది. సో ఐ నెవర్ టాలరేట్ any offense against women or anything. So all our endeavors are towards you and children only. మనం ఏం కార్యక్రమం చేసినా మీరు మీ సెక్యూరిటీనే మన టాప్ ప్రయారిటీ. Yeah, sir, especially sir, people just love you like anything, sir. They respect you, and amazing respect towards you. Especially Disha incident tarvata mimmalni asalu దేవుళ్ళ లాగా చూస్తున్నారు జనం. అంటే they just treat you as God incarnation. అంటే సజ్జనార్ గారు, జై సజ్జనార్ అని people were showing placards, they were on the roads, they were like, garlands మిమ్మల్ని, they were showering with their blessings. How did you feel that, sir? ఆ టైంలో మీరు what kind of a feeling you were going through? What kind of an experiences you had, sir? అంత లేదు. ఎందుకంటే యాజ్ అ పోలీస్ మన్ వీఆర్ ఆల్ యూస్ టు దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. అండ్ అక్కడ కూడా చట్టం తన పని చేసింది అంతే, మనం ఏం చెప్పడానికి లేదు. పబ్లిక్ ఏదో అనుకుంటారు కానీ బట్ చట్టం తన పని చేసింది. వీ హావ్ టు, ఎవరు కూడా అతీతం లేదు. మన పైన దాడి చేస్తే డెఫినెట్లీ యాక్షన్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. So we did our duty. It was a part of our duty and we did it. So, but you're too humble, sir. I think that's being too humble. You are like very humble. You really did a great thing, sir. It's a wonderful job, and we really appreciate you from the core of our heart. And anta dynamism anadi in an officer, it's something commendable, sir. Really, we appreciate you. So on a lighter note, before I close, I want to just ask you one question, sir. When people గానీ మీడియా గానీ అక్కడ ఇక్కడ చాలా చోట్ల మిమ్మల్ని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అలా పిలుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? హౌ డు యూ టేక్ ఇట్? డు యూ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే ఆర్ డూ యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్? హౌ డు యూ ట్రీట్ ఇట్? పాజిటివ్ గానీ నెగిటివ్ అనేది లేదు. బికాస్ వీఆర్ ఆల్ పోలీస్ మెన్, వి అవర్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్. సో మనం బికాస్ హ్యావింగ్ వర్క్ 20 years in this state, both the states, అక్కడ కానీ ఇక్కడ కానీ, సో పీపుల్ హ్యావింగ్ అబ్జర్వ్డ్ us, they call by various names. సో మనం దానికి కాకుండా మనం వి షుడ్ నాట్ గెట్ వేవ్డ్. మనం అట్లా దానితో పోకుండా మనం వి షుడ్ ఆల్వేస్ బి గ్రౌండెడ్. మనం ఈ సమాజం కోసం ఉన్నాను మనము, బికాస్ వీఆర్ స్పెషల్ పీపుల్. ఈరోజు పోలీస్ అనేది చాలా అదృష్టవంతులు, చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం మనకు కూడా వచ్చింది. నా వంతు నేను సమాజానికి చేయాల్సిందే, దేశానికి ఏదో చేయాల్సిందే. మనం వీ హావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ పీపుల్. బికాస్ మన పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. గవర్నమెంట్ కానీ మనకి పోస్ట్ ఇచ్చిందంటే there is some responsibility. Without that government will not give. So that we have to always fulfill it. Government కూడా దృష్టిలో పెట్టుకోవాలి, సమాజం కూడా దృష్టి పెట్టాలి, ప్రజానికాన్ని కూడా దృష్టి పెట్టుకుని మనం పని చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది నడుస్తూనే ఉంటుంది. మనం వీ షుడ్ నాట్ గెట్ ఏదో నాకు అది అన్నారు, నాకు ఇది అన్నారు అని చెప్పి నేను ఇంద్రుడు చంద్రుడు అనుకోని నేను ఏదో కావాల్సినంత చేయడానికి కూడా లేదు. Ultimately I have to be grounded, I have to do my duty, I have an agenda to be performed. నాకు ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది. ప్రయారిటీ నాకు ఉమెన్, చిల్డ్రన్ ఉండొచ్చు, ఎకనామిక్ ఆఫెన్సెస్ ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు. దానిపైన ఫోకస్ ఉండాలి. కానీ వీ కాంట్ గెట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఎవరు అన్నారని చెప్పి నేను పాజిటివ్ అనుకోవడానికి లేదు, నెగిటివ్ అనుకోవడానికి కూడా లేదు. నాకు వచ్చింది ఈ రోజు మనకు అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో బ్లడ్ డొనేషన్ ప్రయారిటీ వచ్చింది, అయిన తర్వాత ప్లాస్మా వచ్చింది. సో పీపుల్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ వేర్ వీ హావ్ టు థింక్ అబౌట్ సొసైటీ అండ్ స్టేట్ అండ్ కంట్రీ. వీ కాంట్ గెట్ స్వేడ్ అవే బై దీస్ టైటిల్స్ అండ్ ఆల్.
యా. సో పరిస్థితులకు అనుగుణంగా మీరు మీ దశని మార్చుకుంటూ ఉంటారన్నమాట. యూ జస్ట్ అంతే 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 అడాప్ట్ యువర్ సెల్ఫ్. యా సార్. అంతే బట్ స్టిల్ సార్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టిల్ డేట్ సార్? అంటే మీది 23 years అనుకుంటాను. ఐ థింక్ you've joined in the force in 1997 if I'm not wrong. 1997 కదా సార్ మీరు? దట్స్ బ్యాచ్ 96 బ్యాచ్. యా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్, ఇఫ్ యూ హ్యావ్ టు సే దిస్ ఈస్ ది బెస్ట్ టిల్ డేట్ ఇన్ మై కెరియర్ అని అనుకుంటే, వాట్ ఈస్ దట్ సార్? ద వన్ థింగ్ దట్ యూ రియలీ ఫీల్ ఐవ్ అచీవ్డ్. అట్లా అనడానికి లేదు కానీ సో మెనీ ఇష్యూస్ వి హావ్ డన్ ఇట్ సో మెనీ బికాజ్ హావింగ్ వర్క్డ్ ఇన్ బోత్. But something which is very close to your heart, which you felt that yes, I'm proud of myself that I did this అని అనుకున్నది ఏమైనా ఉందా సార్? అంటే ఒకటి ఉంది, ఎందుకంటే చాలా మంది చాలా సంవత్సరం నుంచి చాలా మంది మోసం చేసుకుంటూ వచ్చినారు. మీకు అందరికి తెలిసి Multi-level మార్కెటింగ్. సో దట్ ఇస్ వన్ ఏరియా వేర్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐ మేడ్ ఎ డిఫరెన్స్ అనేది. దేర్ లాట్ ఆఫ్ ఆర్డ్స్, చాలా మంది మనకు చాలా ఛాలెంజెస్ వేర్ దేర్ బికాస్ ఐ టు ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్ టు టెల్ ది గవర్నమెంట్ దట్ ఎస్ ఇట్స్ రాంగ్. మనకు ఒక చట్టం ఉంది, చట్టంని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. బికాస్ వేరియస్ రీజన్స్ దే ఆర్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పడంతో అల్టిమేట్లీ గోయింగ్ టు సుప్రీం కోర్ట్ ప్రూవింగ్. దాని తర్వాత ఓకే ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నావు కానీ బట్ ఓవరాల్ వీ కెన్ సే దట్ వీ వేర్ ద ఫస్ట్. అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రము, వీ కుడ్ సే దట్ ఎస్ దీస్ ఆర్ ద స్కీమ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు ది సొసైటీ. ప్రజలకు కూడా బాగా నష్టం జరుగుతుంది. బికాస్ సామాజికంగా ఆర్థికంగా కూడా ది నాట్ ఓన్లీ డిస్ట్రాయ్ ది సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది సొసైటీ బట్ ఆల్సో డిస్ట్రాయ్ ది ఫిజికల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది చెప్పింది బాగా. నాకు ఐ ఫీల్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. యా రైట్ సార్. సార్, అదర్ దెన్ బీయింగ్ అ టఫ్ కాప్, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ సార్? మీరు జనరల్ గా అన లీజర్ డే కొంచెం హాయిగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఏం చేస్తుంటారు సార్? అంటే బుక్ చదువుతుంటాను, పాప వాళ్ళతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాను. బికాస్ ఐ హావ్ 2 daughters, సో స్పెండింగ్ టైమ్ విత్ దెమ్ ఇస్ ఆల్వేస్ మనకు బాగా ఇదని హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ స్పెండ్ ఎస్పెషల్ సండే వచ్చినప్పుడు ఆ రోజు కూడా, బికాస్ నౌ ఫోన్ ఇస్ దేర్, ఎవ్రీబడి కీప్ ఆన్ కాలింగ్ దిస్ క్రైసిస్ పీరియడ్ కూడా, బికాస్ వీ కాంట్ మిస్ ఏ కాల్ కూడా మిస్ కావడానికి లేదు. సో వచ్చిన ప్రతి కాల్ ను అటెండ్ చేస్తూ సో స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, మిస్సెస్ తోని, మన ఇద్దరు పిల్లలతో కూడా ఇట్స్ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అదర్వైజ్ మనము ఐ రీడ్ బుక్స్, try to spend some time reading books and all. So you don't play sports? మీకు ఆటలు ఆడటం, మ్యూజిక్, పెయింటింగ్ అండ్ అదర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్? మ్యూజిక్ అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వింటుంటాను, కానీ ఈ పెయింటింగ్ అంతా మన పిల్లలే, మన మిస్సెస్ చేస్తుంటారు. సో బట్ ఐ డూ సమ్, ఎప్పుడో టైం దొరికితే ఐ స్పెండ్ టైం డూయింగ్ ఎక్సర్సైజ్, కొంచెము యోగాది బాగానే చేస్తుంటాను. ఆ రోజు సండే ఒక రోజు ఎక్కువ యోగా చేస్తుంటాను. ఎప్పుడు హాలిడే రోజు ఐ స్పెండ్ డైలీ చేసే 1 hour బదులు 2 hours చేస్తుంటాను ఆ రోజు. ఓకే. బట్ మ్యూజిక్ సార్, యూ లైక్ మ్యూజిక్? డూ యూ లిసన్ అ లాట్ ఆర్ వెరీ రేర్? ఓల్డ్ మన కన్నడ, తెలుగు పాటలు వింటుంటాను. ఓకే. హిందీ Hindi songs, Kannada, Telugu songs, I listen to old songs. But do you have any favorite, sir? Do you have any favorite music director or singer or something like that? ఏం లేదు కానీ మన పాత సాగర్ సంగము, శంకరాభరణము ఇదంతా ఆల్ బ్లాక్ బస్టర్స్ అండ్ బాగా మెలడీ ఉన్న సాంగ్స్ ను ఐ లిసన్ టు ఓల్డ్ రాజ్ కుమార్ సాంగ్స్, కన్నడలో ఆ సాంగ్స్ వింటుంటాను. So do you have any favorite actors? No sir. No cinemas. No. చాలా రోజు అయింది సినిమా చూడక, చాలా రోజు అయింది. జనరల్ గా ఉంటారు కదా సార్, అంటే చిన్నప్పటి నుంచి when you are growing up you must have admired some. Yes sir. Kamal Haasan was one famous actor and our Raj Kumar, our Kannada hero, వాళ్ళిద్దరు బాగా నచ్చేది. So finally before I close sir, సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్, హీరోస్, పోలీసుల మీద వచ్చే సినిమాలు, హౌ డు యూ లైక్ ఇట్ సార్? డు యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్? యువర్ నో కామెంట్స్. వాట్ యూ ఫీల్ అబౌట్ దెమ్? ఏమనిపిస్తుంది మీకు? కొన్ని సినిమాలో బికాస్ ఆఫ్ మనం అనిపించింది ఏమంటే, ఒకసారి చూస్తే బికాస్ దే షోస్ ఇన్ వెరీ బ్యాడ్ థింగ్, బికాస్ ఆఫ్ దట్ ఆల్సో కొన్నిసారి మన పబ్లిక్ కూడా మన ఇమేజ్ బాగా మారిపోయింది. కొన్ని ఈ మధ్యలో కొన్ని ఫిలిమ్స్ వచ్చినా కానీ బట్ ఓవరాల్ the way they show us is a bad thing, but actually అంతా ఉండదు, మనకు అంతా ఉండదు. ఎక్కడో ఒక దగ్గర అన్ని ఫీల్డ్ లో బ్లాక్ షీప్ ఉన్నట్లు మన దగ్గర కూడా ఉండొచ్చు, మనం అంటలేము. బట్ వాళ్ళని ఒకరిని పట్టుకోవడం, మొత్తం ఒక జనరలైజ్ చేయడం నచ్చేది కాదు. ఈ మధ్యలో కొన్ని ఫిలిమ్స్ వచ్చిన వేర్ దే ఆర్ ప్రొట్రేయింగ్ us as సేవియర్స్, మనం మొత్తం హీరోగా చూస్తున్నారు కానీ బట్ ఓవరాల్ అంతకుముందు చూసింటే చాలా ఏదో ఫన్నీ క్యారెక్టర్స్ చేయడం కూడా కొన్నిసార్లు బాధ అనిపించింది. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ సో. Thank you so much sir. Thank you. Take care. Please take care sir. Thank you.